ప్రేమ గల మా తండ్రి, మీ యొక్క ప్రేమ చేత మహాకృప చేత నాయన ఈరోజు వరకు మమ్మల్ని సజీవులు లెక్కించి దీవించి ఆశీర్వదించి మరి ఈ ఆరాధన క్రమంలో పాల్గొనే కృపను మాకందరికి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈరోజు ఉమెన్స్ సండే కనుక ప్రభా మా సంఘంలో ప్రతి స్త్రీని వారి కుటుంబమును వారి బిడ్డను ఆస్వాదించమని అడుగుతున్నాను నాయన. మరి మమ్మల్ని అందరినీ ఇంకా స్త్రీలుగా దీవించినందుకు మీకు ధన్యములు నాయన. ఎంతో బాధ్యత మాకు అనుగ్రహించారు నాయన. స్త్రీ మొదట కూతురుగా, తర్వాత భార్యగా, తర్వాత తల్లిగా అనేకమైన హోదాలు కల్పించిన తండ్రి నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. మరి సామెతలు 31 వచనంలో ఉన్నాను ఆయన. నేను వినయం కలిగిన స్త్రీ, విధేయత కలిగిన స్త్రీ అందరి చేత కొనయాపడుతుందని చెప్పండి. ఎందు భయభక్తులే నాయన స్త్రీకి మూలము నాయన. కుటుంబ బాధ్యతలన్నీ నెరవేరుస్తుంది నాయన. ఎన్నో కష్టములున్నా నష్టములున్నా కుటుంబాలంతా తీర్చిదిద్ది సంఘంలో కూడా ఆమెకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ దీవించిన విధానానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి గడిచినటువంటి ఉమెన్స్ సండే నుంచి 2024 ఉమెన్స్ సండే వరకు కూడా మీరు మమ్మల్ని అంతా కాపాడి మరి ఆరాధనలో పాల్గొనే కృపను ఆశీర్వాదము మాకందరికి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఇప్పుడు నాయన వాక్య సందేశాన్ని అందించేటువంటి శ్రీమతి ఎలిజబెత్ రాణి గారిని కూడా దీవించండి. ఆమె చెప్తున్న వాక్య సందేశాన్ని మేమందరం చక్కగా వినే శక్తి నీవు మా హృదయంలో మా తలంపులో మీరు ఉంచండి ప్రభా. ఆమెని ఆత్మీయ శక్తితో నింపి దీవించమని అడుగుతున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నీ పేరుని ఆస్వాదించమని నాయన సంఘానికి ఎంతో నాయన అన్ని విధముల నాయన స్త్రీలు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలన్నింటినీ మీరు దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాను ఆయన. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము ఎంతో ప్రేమతో, ఐక్యతతో, అనురాగముతో ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి జీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా సంఘ కాపరి అయిన పాస్టర్ గారిని వారి కుటుంబం దీవించమని అడుగుతున్నాను ఆయన. వారు చేస్తున్నట్టు సేవను మీరు అతిథిగా దీవించండి, నూరువంతలుగా ఫలింపచేయండి అని అడుగుతున్నాం ప్రభా. మరి పాస్టర్ గారిని దీవించండి. ఆమె స్త్రీల కూడికలు నాయన ప్రతి శనివారం చేస్తున్నటువంటి ఆరాధన క్రమాలన్నింటిలో ఆమెకు కావాల్సిన ఆత్మీయ శక్తినిచ్చి బలపరచండి ప్రభా. మరి ఈ స్త్రీల కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు ప్రతి స్త్రీని మరి ఒకసారి దీవించి ఆస్వాదించమని ఈ ఉమెన్స్ సండే మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఎల్లప్పుడూ నీకు స్తుతులు చెల్లిస్తూ నీ బిడ్డలు అయిన మమ్మల్ని కరుణించి కాపాడమని ఆస్వాదించమని నూరువంతంగా మా కుటుంబాన్ని ఫలింపచేయమని ముఖ్యంగా ఈ ఉమెన్స్ సండే దీవెనలు ఆశీర్వాదములు వెండుగా మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.
మీసలదీనహీనుడగునాను హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను యెహోవనా మురలాలించెను తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను యెహోవనా మురలాలించెను తన మహాదయను నన్ను గణించెను. ప్రైజ్ ది లార్డ్ అమ్మమ్మ. ప్రైజ్ ది లార్డ్ నానమ్మ. బైబిల్లో దేవుని యందు విశ్వాసము గల స్త్రీల పేర్లు చెప్పవా? శారా, హన్నా, రిబ్కా మంచి విశ్వాసం కలిగిన స్త్రీలు. నానమ్మ ఇంకొన్ని పేర్లు చెప్పవా? ఎలిజబెత్, మేరీ, రక్తస్రావం గల స్త్రీ, ఎస్తేరు, దిబోరా. థ్యాంక్ యూ నానమ్మ. థ్యాంక్ యూ నానమ్మ. ప్రభువా, నీ కటాక్షం నా ఎన్నడూ నీ దాసుని ఇప్పుడు దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. మీరు దయచేసి కాళ్ళు కడుక్కొని నేను తెచ్చిన ఆహారం తీసుకొని సేద తీరుని చెట్టు కింద కూర్చోండి. మూడు మాణికల పిండితో రొట్టెలు తయారు చేయండి. ఆమె గుడారంలో ఉన్నది ప్రభు. నీ యొద్దకు మరలా వచ్చేదను. తర్వాత నువ్వు సారా ఒక కుమారుని కనుగొను. సారా, నువ్వు నవ్వలేలా? నేను నవ్వలేదు. నేను నా యజమాని కడుగుతున్నాం. ఇది ఎలా సాధ్యం? ఏవో మాకు అసాధ్యమైనది ఏమన్నా ఉందా? నిర్ణయ కాలం వచ్చింది. అన్నా, ఎందుకు ఏడ్చుచున్నావు? నువ్వు భోజనము మానుటే ఎలా? నీకు దుఃఖం ఎందుకు కలుగుతున్నది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషము కాదా? Answer me right now. I spoke about my fate as I
యెహోవా, నాకు కలిగిన శ్రమను వేదనను జ్ఞాపకం చేసుకున్నాను. నాకు ఒక మగబిడ్డను దయచేయము. వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానిగా వాని బ్రతుకు దినములన్నీ యెహోవా నీకు అప్పగించు. And Jesus నా ఏలిన వాడ, నా మనోదుఖమును నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను. నీవు క్షేమంగా వెళ్ళను. దేవునితో నువ్వు చేసిన మనవి దేవుడు దయచేయునుగా. from my heart it will come. The blessing the Lord has prepared for me will bring joy to my days. అన్న, మందిరానికి వెళ్దాం రా. బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. యెహోవా సన్నిధి నలుపడి తిరిగి రాక అక్కడే నిలిచి ఉన్నట్లు బిడ్డను తీసుకుని వస్తున్నాను. I spoke about my failures until now. I am in tribulation of spirit. నా ఏలినవాడ, యెహోవా సన్నిధిలో మనవి చేసుకున్న మనవని దేవుడు ఆలకించి నాకు బిడ్డను అనుగ్రహించాడు. ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. In my affliction, చిత్తం ప్రభు. నేను నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను ఈ దేశం తీసుకొచ్చి నాతో మాట్లాడి నీ సంతానములకు ఈ దేశం ఇచ్చదని ప్రమాణం చేసిన యెహోవా తోడు, నీవు నా కుమారునికి కనాన్ దేశంలో కుమార్తెలను ఎవరిని ఇవ్వక నా తండ్రి ఇంటి నుండి ఒక కుమార్తెను తీసుకొని రావాలని ప్రమాణం చేయను. అలాగే ప్రభు. కార్యము సఫలం చేయరు. ఎవరైతే ఈ బావి దగ్గరికి వచ్చి నాకును నా వంటలకును నీళ్లు పెట్టునో ఆ చిన్నది ఇస్సాకుకు నియమింపబడిన స్త్రీ. ఈ కడవలోని నీళ్లు నన్ను త్రాగనిమ్ము. అలాగే తాగండి. వంటలకు నీళ్లు చేరిపోతుంది. నేను బెతుయేలు కుమార్తెను. మీ ఇంటికి తీసుకొని వెళ్తారా? సరే. తండ్రి, మన ఇంటికి అతిథులు వచ్చారు. నా యజమాని కుమారునికి మీ కుమార్తెను నిర్ణయింపబడిన స్త్రీగా నేను అనుకుంటున్నాను. ఇది యెహోవా ఏర్పరిచిన కార్యము. అవునని చెప్పలేము, కాదని చెప్పలేము. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి ఎగుదము. We've been hoping, we've
dreaming, we've been praying, hoping, we've been dreaming, we've been praying. ఎలిజబెత్, God would send us. స్త్రీలలో నీవు ఆస్వాదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆస్వాదింపబడును. నా ప్రభువు తల్లి వచ్చి నన్ను దర్శించడానికి నేనెవరిని? నీ పలకరింపు శబ్దము నా చెవులకు చేరిన క్షణంలో నా కడుపులో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేయుచున్నది. నా ఆత్మ ప్రభువుని కనపరుస్తుంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో ఆనందించడం ప్రారంభించింది. ఇప్పటి నుండి అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. తరతరాలుగా దేవుని యందు భయము కలిగిన వారి యెడల ఆయన దయ చూపిస్తాడు. God will come and with us dwell, revealing love to give. I promise for the back, I promise. Come on, everyone pressing down up ahead, please. What's going on? Simon's house. We need to get through. Come back. Our rabbi is pressing down. It's your rabbi. ఎవరో నన్ను ముట్టుకొని ఉన్నారు. ఎవరు లేరే ప్రభు? ఇంత జనసమూహం ఉంది కదా, మరి ఎలా అడుగుతున్నారు ప్రభు? నాలో నుండి ప్రభావం బయటకు వెళ్ళుట నేను గమనించి తిని. ఎవరో నన్ను ముట్టుకొని ఉన్నారు. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. లేచి సమాధానంతో వెళ్ళుము. When I cried in my affliction, Long ago, there lived a deeply faithful soul, a woman who was brave and bold. రాజా, యూదులు రాజుల చట్టంలో పాటించడం లేదు. ఒక నియమించబడిన రోజు యూదులందరూ చంపబడతారు. ఎస్తేరు, రాజుల చట్టం గురించి విన్నావా? యూదులను రక్షించడానికి రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేయు. రాజు అనుమతి లేకుండా మన రాజభవనానికి వెళ్ళకూడదు. రాజు రమ్మంటేనే మనం వెళ్ళవలను, లేకపోతే మనకి శిక్ష విధిస్తారు రాజుగారు. యూదులకు రక్షణ మరియు విడుదల మరొక దిక్కు నుంచి కూడా వస్తుంది. కానీ ఎస్తేరు, ఆలోచించుకో, ఈ సమయం బట్టి నువ్వు రాణిగా నియమింపబడుతున్నావు. ఒకసారి వెళ్ళి రాజుతో మనవి చేయి. గాషాను కోటలో యూదులందరినీ పిలిచి మీరు నా కోసము 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయండి. చేస్తాను, నేను కూడా చేస్తాను. మీరు కూడా దాసులతో చేయండి. She knew for such a time as this. Oh, Esther stood before the king with bold, unshaken faith, and with the help of God she saved her nation that day. రాజా, హామాసు చట్టం వల్ల మా యూదులందరూ మరణిస్తున్నారు. కాబట్టి ఆ ఆజ్ఞను మీరు మార్చగలరు. హామానును వెంటనే ఉరితీయండి. ఇంక నుంచి యూదులకు ఒక కొత్త చట్టం తీసుకొస్తున్నారు. ఎవరైనా వారిని గాయపరచడానికి ప్రయత్నిస్తే వారి శిక్ష. ఆ కాలమున లప్పీదోతనకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇజ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుటకద్దు. తీర్పు పొందుటకై ఇజ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచూ ఉండిరి. బారాకును పిలువనంపించింది. బారాకు, నీవు వెళ్ళి జబూలీలోను నెఫ్రాయిలోను 10,000 మంది మనుషులను తోడుకొని తాబోరు శిఖరం వద్దకు తీసుకొని రమ్ము. నువ్వు నాతో కూడా వస్తేనే నేను వెళ్ళేదాను. నువ్వు రాని వెడల నేను నీతో కూడా వచ్చేదని. దానివల్ల నీకు ఘనత నందవు. నేను సిసెరా యొక్క సైన్యములను రథములను కీషోను వద్దకు
రప్పించదనని సైన్యములకు అధిపతి యెహోవా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా? నువ్వు నాతో వస్తేనే నేను వెళ్ళేదాన్ని, నువ్వు రాని అనగా నేను వెళ్ళాను. అగత్యము వచ్చేదని దానివల్ల నీకు ఘనత నొందలేవు. సిసేరాని సైనికులకు అధిపతి యెహోవా ఒక స్త్రీ చేతికి అప్పగించబోచున్నారని యెహోవా సెలవిచ్చున్నారు. దెబోరా ప్రవచనము నెరవేరింది. ఒక వీరవనిత చేత సిసేరా ఓడించబడ్డాడు. ప్రభువు ఏ విధముగా ఇజ్రాయేలీలను కాపాడారో వారు జ్ఞాపకముంచుకోవటంలో సహాయం చేయటానికి దెబోరా ఒక కీర్తన పాడింది. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నీ కృప చేత జరిగిన కార్యక్రమాలన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా, బిడ్డలు నిన్ను గణపరచడానికి, నీ నామాన్ని హెచ్చించడానికి చేసిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. దయగల దేవుడవు అయ్యా, మరి నీ పునరుద్ధాన శక్తిని, నీ పునరుద్ధాన సువార్తను ప్రకటించడానికి శ్రేలమైన మాకు మీరు ఆ ధన్యతనిచ్చినందుకు స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఇప్పటి వరకు చేసిన మరి స్కిట్టు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు దీవించండి. పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారికి రావాల్సిన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా దయచేయమని యేసయ్య ఉన్నతమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొని పొందుకొని ఉన్నా తండ్రి. ఆమేన్.